ఫ్రెండ్స్‌ని కలిసిన తర్వాత ఆగమేఘాలతో ఇంటికొచ్చేయాలని బయలుదేరాను. ఇక పిల్లల మీద బెంగ. ఒక 3 రోజుల్లో నేను ఇంటికి చేరుకోవాలి నేను. దిస్ ఇస్ ద బెస్ట్. వెళ్ళి స్నానం చేసి వచ్చేద్దాం. ఈసారి ట్రావెల్ స్టాప్‌లో కాకుండా ఈ ప్లానెట్ ఫిట్‌నెస్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నాను. $10తో అయిపోయింది. సో ఫ్రెష్ అప్ అయిపోయాం, ఇంక వెళ్ళిపోదాం అనమాట. ది బెస్ట్. మార్నింగ్ మాత్రం సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం నేను ఇట్లా నైట్ నానబెట్టుకునేదాన్ని. ఒక జిప్‌లాక్ కవర్‌లో ఈ పీనట్స్ గానీ, వేరే నట్స్ గానీ ఉన్నాయని నానబెట్టుకొని పొద్దున్నే తినేదాన్ని. అంతే ఇంకా లంచ్ స్టాప్‌కే నేను ఆగేదాన్ననమాట. వచ్చేటప్పుడు డిఫరెంట్ రూట్‌లో వచ్చాను. ఇక్కడ ఊటాలో ఆగాననమాట. అయితే ఇక్కడి నుంచి మనం ఇంటికి చేరుకోవడానికి ఇంకొక నైట్ హాల్ట్ అవుతే సరిపోతుంది. మరుసటి రోజు కల్లా నేను ఎళ్ళిపోవాలి. అది నా ఎయిమ్ అనమాట. హ్యాపీగా సరదాగా వెళ్ళిపోయాను గానీ, ఎక్కడ టూరిస్ట్ స్టాప్స్ కూడా నేను తీసుకోకుండా నేను వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఒక సిగ్నల్ దగ్గర ఆగితే వెనకాల నుంచి వచ్చి ఒక కారు నన్ను హిట్ చేసిందనమాట. సో, హిట్ చేసిన అతను హిట్ అండ్ రన్ లాగా వెళ్ళిపోయాడు. తనేమి ఆగలేదు. సో, నేను పక్కన ఆగి పోలీసుని పిలిచి కేస్ ఫైల్ చేసి అక్కడి నుంచి మెకానిక్ దగ్గరికెళ్ళి ఈ రకంగా నాకు హెల్ప్ చేశారాయన. ఆయన నా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు. అండ్ పోలీస్ ఆఫీసర్ అయితే ఈరోజు మీరు రూమ్ తీసుకోండి. కార్‌లో పడుకోవద్దు అని అడ్వైస్ చేశారు. ఇక ఈరోజు ప్రయాణం ఎలా ఉందో ఇంకొక వీడియో చేసి నేను మీకు చెప్తానండి.